ఇప్పుడు మనము ఫోన్ పే ద్వారా ఏటీఎం లో మనీ అనేది ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఫోన్ పే ద్వారా మనీ అనేది విత్డ్రా చేస్తున్నాను. దీనికోసం ఏటీఎం లో మీకు యూపీఐ క్యూఆర్ క్యాష్ అనేసి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ అండి కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ దగ్గర యూపీఐ యాప్స్ లో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యాప్ అనేది ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేసారో అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా అకౌంట్ లో అమౌంట్ అనేది కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది నా అకౌంట్ కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి 2-3 సెకండ్స్ లో మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అమౌంట్ అనేది విత్డ్రాల్ ప్రాసెస్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది కౌంటింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు వితౌట్ ఎనీ ఏటీఎం కార్డు ద్వారా మనము ఫోన్ పే ద్వారానే ఈజీగా మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మీరు మనీ అనేది నాకైతే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఫోన్ పే ద్వారా లేదా యూపీఐ యాప్స్ ద్వారా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫోన్ పే ద్వారా ఏటీఎం లో మనీ అనేది ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఫోన్ పే ద్వారా మనీ అనేది విత్డ్రా చేస్తున్నాను. దీనికోసం ఏటీఎం లో మీకు యూపీఐ క్యూఆర్ క్యాష్ అనేసి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ అండి కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ దగ్గర యూపీఐ యాప్స్ లో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యాప్ అనేది ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేసారో అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా అకౌంట్ లో అమౌంట్ అనేది కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది నా అకౌంట్ కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి 2-3 సెకండ్స్ లో మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అమౌంట్ అనేది విత్డ్రాల్ ప్రాసెస్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది కౌంటింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు వితౌట్ ఎనీ ఏటీఎం కార్డు ద్వారా మనము ఫోన్ పే ద్వారానే ఈజీగా మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, మీరు మనీ అనేది నాకైతే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఫోన్ పే ద్వారా లేదా యూపీఐ యాప్స్ ద్వారా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.